సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం: తల్లి, నీకు అంతులేని అదృష్టాన్ని అందిస్తానమ్మా. అంతులేని అదృష్టాన్ని నీ సొంతం చేయబోతున్నాను. మనసు పెట్టి ఈ బాబా మాట విను. ఒక్కసారి విన్నావంటే నీకే అర్థమవుతుంది నేను నీకు ఏం అందిస్తాను అని. వినలేదో నువ్వే నష్టపోతావు తల్లి అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం, ఎంతో ప్రేమతో, మన మీద చాలా అక్కరతో అనేది అందిస్తున్నారు. మనం సంతోషంగా జీవితం గడపాలనే కదా మన బాబాగారు అనుకుంటూ ఉంటారు. ఇక బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, నన్నే నమ్ముకున్న నీకు అంతలేని అదృష్టాన్ని నీ సొంతం చేయబోతున్నానమ్మా. నా పని అయిపోయింది, నా బాధ్యత తీరిపోయింది అని ఎప్పుడు కూడా నేను దులిపేసుకోను. నా బిడ్డల భవిష్యత్తు జీవితాంతం నేను అండగా ఉండి వారి ప్రతి కోరికను తీరుస్తూ ఉంటాను. వాళ్ళకి ఏది దొరికితే సంతోషంగా ఉంటారో అదే నేను ఇవ్వాలని ఆశిస్తాను. నా యొక్క భక్తులు ఎందులో సంతృప్తి పడతారో అదే నేను ప్రసాదిస్తూ ఉంటాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జన్మ జన్మలకి నేను నా భక్తులపై అమితమైన ప్రేమ, ఆశీస్సులు అనేది చూపిస్తాను. నా బిడ్డల కోసం అదృష్టాన్ని కూడా తీసుకువస్తాను. నా బిడ్డలు ఇప్పటి వరకు అనుభవించినటువంటి కష్టాలకు ప్రతిఫలంగా ఒక గొప్ప బహుమతిగా ఈ అదృష్టం ఉండబోతుంది తల్లి. మరి ఈ సాయి ఎలాంటి అదృష్టాన్ని నీకు అందజేస్తున్నానో ఖచ్చితంగా నువ్వు ఆ బహుమతిని అందుకోవా? ఖచ్చితంగా అందుకుంటావు. నీ సాయి మాటలు పూర్తిగా విన్నావంటే ఎందులోని మర్మం ఏంటి, నీ బాబా ఏం చెప్పబోతున్నాను అని నీకే అర్థమవుతుంది. తల్లి, నువ్వు ఎన్నో కష్టాలతో కూరుకుపోయి ఉన్నావు కదా. ఇప్పటి వరకు చాలా ఓపికగానే ఉన్నావు. నీ గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు, నీ బంధం, అలానే నీ కుటుంబం అంతా కూడా అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నేను చూస్తున్నాను తల్లి. నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. మరి నీ సాయి ఇన్ని చూస్తూ కూడా మౌనంగా ఉండిపోయావని నువ్వు అనుకోవచ్చు. నా ప్రార్థనలు నా బాబా వినలేదు, నా కష్టాన్ని గమనించలేదు నా తండ్రి అనుకుంటున్నావా? ఏంటి బాబా, మీరు ఎందుకు ఏమాత్రం స్పందించట్లేదు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అమ్మా. అవునా కాదా? ఖచ్చితంగా నన్ను ప్రశ్నిస్తున్నావు. ప్రతి ప్రశ్నకి నేను ఖచ్చితంగా సమాధానం అనేది కూడా నీకు అందించాల్సిన బాధ్యత నాకు ఉంది. నువ్వు అడిగే ఒక విషయాలు కానీ, ప్రశ్నలు కానీ అన్నిటికీ సమాధానం చెబుతాను. నీ కర్మఫలాలు తీరనితే నేను కూడా ఏం చేయగలను చెప్పు? నీ సాయిని మన్నించగలవా తల్లి? మన్నిస్తావు కదా. అయినా సరే, కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి అన్నిటినీ ఎదిరించి ముందుకు వెళ్ళు. చూడమ్మా, నీ కర్మఫలాలు తీరనిదే నేను ఏమి చేయలేను, ఇది మాత్రం వాస్తవం. కానీ ఆ కర్మఫలాలను తొలగించి నీకు అదృష్టమైన భవిష్యత్తును మాత్రం నేను ప్రసాదిస్తాను. నీ బాబా నీకు చెప్పేది నీకు అర్థం కావటం లేదా? నీ కర్మఫలాలు తీరేదేంటి అని ఆలోచిస్తున్నావా?
కానీ నాకు ఒక గొప్ప భవిష్యత్తును కూడా ప్రసాదిస్తాను అని అంటూ ఉన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది అని నువ్వు అయోమయంలో ఉన్నావు. నీ కర్మలు తీరడానికి కొంత సమయమే ఉంది. నీ యొక్క సమయాన్ని తగ్గించగలను నేను. నీ కర్మ ప్రభావాన్ని తగ్గించగలను. ఈ విధంగా నా భక్తులు, నా బిడ్డలైన మీకు సహాయపడగలను. ఎన్నో సంవత్సరాల పాటు అనుభవించాల్సిన కర్మఫలాలను కొద్ది రోజుల్లో నేను తొలగిస్తున్నాను. ఆ సమయం నీకు ఆసన్నమైంది కూడా. ఇన్ని రోజులు నువ్వు నాకు చేసిన పూజలు, వ్రతాలు, నామస్మరణ అన్నీ ఫలించబోతున్నాయి. నీ కర్మఫలాలను నువ్వు మాత్రమే మోయడం లేదు తల్లి. నీ తండ్రి అయిన ఈ సాయి కూడా మోస్తున్నాను. నీ కర్మఫలాలన్నీ మోస్తూ ఉన్నాను. నువ్వు చూసేది కాస్త మాత్రమే. నీకు కనిపించకుండా ఉన్నటువంటి కష్టాలు మరెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ నేను ఆనందంగా స్వీకరించి మోస్తూ ఉన్నాను. ఆ విషయం నీకు తెలుసా? ఇక నీ కర్మఫలాలు కూడా అతి కొద్ది రోజుల్లో తీరబోతున్నాయి. ఇన్ని రోజులు ఈ బాబాను పూజించావు కదా, శ్రద్ధ సబూరితో కూడా పూజించావు. దానికి ప్రతిఫలంగా బహుమతిగా నీకు నేను ఆనందాన్ని ఇవ్వబోతున్నాను, అదృష్టాన్ని రప్పించబోతున్నాను. చూడమ్మా, కష్టాలు వచ్చాయి కదా అని అలాగే కూర్చుంటే సమయం అంతా గడిచిపోతుంది. కాబట్టి ఎదురించి ముందుకెళ్ళు. నీ సాయి మాట విను. అన్నీ నేను చూస్తాను కదా. జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటే అది నీకు కొండంత బలమవుతుంది. అదే నమ్మకాన్ని ఇతరులపై పెట్టుకుంటే అదే నీకు బలహీనంగా కూడా మారుతుంది. నువ్వు ఎప్పుడు కూడా జరిగిన గతాన్ని తలుచుకొని కృంగిపోతున్నావు. అలా కృంగిపోవద్దు. ఆ గతాన్నే నీ బలంగా మార్చుకో. అప్పుడే నీకు గెలుపు, విజయం అనేది అందుతుంది. ప్రతి ఓటమిని ఒక్కొక్క మెట్టుగా చేసుకోగల సామర్థ్యం నీకు ఉంది. ప్రతి ఓటమి నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. చేసిన తప్పును మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. నీ వైఫల్యాలు అన్నిటినీ నీ విజయానికి సోపానాలుగా మార్చుకోవాలమ్మా. ఇదే జీవితంలో ఎదగడానికి ఉత్తమమైన మార్గం. సంతోషంగా జీవించడానికి నీ బాబా నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాక్కు. చూడు బిడ్డ, జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా జీవించాలే తప్ప బాధపడుతూ అక్కడే కూర్చోకూడదు. ప్రతి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకో. ఆ పాఠాలని నీ విజయాలకి మెట్లుగా మార్చుకో. చూడమ్మా, అవసరం, అవకాశం, అవమానం ఇవి నీకు ఎన్నో నేర్పుతాయి బిడ్డ. వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇక అప్పుడు నీ కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది చెప్పు? జాగ్రత్తగా విను. పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకు మాత్రమే కదా బాగా తెలుసు. అలాగే ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుసు. అర్థం కాలేదా తల్లి? ఇప్పుడు కూడా నీకు ఏంటో వివరంగా చెబుతాను. వారికి ఆకలి విలువ తెలిస్తేనే వారు పూర్తిగా ఏది కూడా తినరు. అన్న ప్రసాదాన్ని వృధాగా పడేయలేం మనం. అందుకే వారికి దాని విలువ తెలియచెప్పటానికే కన్నతల్లి కాస్త ఆలస్యం చేస్తూ ఉంటుంది. బాగా ఆకలిగా ఉంటే త్వరగా ఇష్టంగా అన్నం తింటారు. అలాగే నీ సాయి కూడా నీకు తల్లి తండ్రి స్థానంలో ఉండి నిలబడి నీకు ఏది కావాలో అందిస్తాను, ఏది త్వరగా ఇవ్వాలో, ఏది ఆలస్యంగా వస్తే నీ జీవితం బాగుంటుందో అన్నీ నాకు తెలుసు. విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ముందు కాస్త ఆలస్యం చేస్తారు, కానీ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందా లేదా అని తెలియాలి కదా. కాబట్టి దాన్ని నువ్వు జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటావో లేదా తెలియాలి. కాబట్టే ఎవరైతే నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదే అనుకొని వెళ్ళిపోయారో వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవడం మానే. వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలా, నువ్వు లేకపోతే జీవితమే లేదు అన్నట్టు అనిపించేలా నీ సాయి తండ్రి చేస్తాను. అప్పుడు వారికి అర్థమవుతుంది నీ లోటుపాటులు. నీవు లేని లోటు వాళ్ళకి తెలియచెప్పాలి. అదే ఈ సాయి తండ్రి నోకం. అందుకే నిన్ను ఓపికగా ఉండమంటున్నాను, కొంచెం ఎదురు చూడమంటున్నాను. వేరే ఏమీ మర్మం లేదు తల్లి ఇందులో. నిన్ను ఆలస్యపరిచి, నిన్ను ఊరితొలగించి, నిన్ను ఇంతగా టెన్షన్ పెట్టే అవసరం ఎందుకుంటుంది? నా బిడ్డను నేను అనవసరంగా ఆందోళన కల్పిస్తానా?
ఈ కాలంలో ప్రతి ఒక్క దానికి సమాధానం చెబుతుంది తల్లి. నమ్మకంతో ఉండు కాలం. కాలం అన్నిటికీ ఓపికకు మించి అన్నీ ఇస్తుంది. ఓపికను అనుసరించు, సహనాన్ని కోల్పోవద్దు. నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్ళే నీకు శత్రువులవుతారు. జాగ్రత్త తల్లి, జాగ్రత్తగా ఉండు. నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి, ఇవి రెండూ కూడా ఒక్కటే అని గుర్తుంచుకో. ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది వారి మనసులో ఎన్ని అలజడులు, ఎన్ని బాధలు, గందరగోళాలు ఉన్నాయని. నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని బాధపడకమ్మా. ఎందుకో తెలుసా? దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది. కానీ దానిని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలపడి ఉండాల్సిందే. అవునా కాదా? కాబట్టే నువ్వు కూడా ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు, ప్రతి దెబ్బకు కూడా నువ్వు బలంగా నిలబడగలగాలి. నీ సామర్థ్యాన్ని కోల్పోకూడదు బిడ్డ. నీ పట్టుదల పెరగాలి. నీ జీవితంలో నీ లక్ష్యాన్ని చేరే వరకు, గెలుపు నీ సొంతమయ్యే వరకు నువ్వు పోరాడాలి. పాపపుణ్యాలను నిర్ణయించబడేది కాలం తల్లి. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది బిడ్డ. ఏ సన్నివేశాన్ని కూడా అది మర్చిపోదు. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటుంది కాలం. కర్మ రూపంలో అంతకు రెట్టింపు తిరిగి ఇచ్చేస్తుంది. ఇదే కాలం నైజం. నాకున్న శక్తులతో నీకు, నీ కుటుంబానికి కొండంత బలాన్ని నేను ప్రసాదిస్తాను. ఇక నువ్వు తాకిందల్లా బంగారం అయ్యేలా చేస్తాను. నువ్వు, నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవించేలా ఆశీర్వదిస్తాను. మంచి స్థాయిలో నువ్వు నిలబడతావమ్మా. ఇవన్నీ కూడా నీ మంచితనం వల్లనే సాధ్యమవుతాయి, జరుగుతాయి కూడా. ఇవన్నీ కూడా నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర కోరుకున్నవే. నా దగ్గరకు షిరిడీకి రావాలనే నీ కోరిక కూడా నేను నెరవేరుస్తాను. ఇక్కడికి రావాలని, నన్ను దర్శించుకోవాలని నీ మనసు తపిస్తుంది కదా. ఈ సాయి తండ్రి మాటలు చెప్పాలని ఆశపడుతున్నావు, అవునా కాదా? నీ కోరిక తీరడం లేదు కదా తల్లి. ఎంతో ప్రయత్నిస్తున్నా వెనుకడుగు వస్తూనే ఉంది. కానీ ఇక అలా జరగదు. ఎందుకో తెలియదు కానీ వెళ్దామనుకున్న ప్రతి ఒక్కసారి ఏదో ఒక అడ్డంకు వస్తూ ఆగిపోతున్నావు. కానీ దిగులు పడవద్దు. ఈ సాయిని చూడాలనే ఆత్రం ఉంటే నిన్ను చూడాలని కూడా నాకు ఆత్రుత ఉంటుంది. నువ్వు, నీ కుటుంబం కలిసి వచ్చి ఈ సాయి దర్శనం చేసుకుంటారు షిరిడీకి వచ్చి. నువ్వు అతి త్వరలో షిరిడీకి రాబోతున్నావమ్మా. ఈ సాయిని దర్శించుకోబోతున్నావు. నీ మనసులో ఉన్న ప్రతి మాట నాతో పంచుకుంటావు. అది స్వయంగా షిరిడీలో నా ముందుకొచ్చి పంచుకుంటావు. నీకు ఆనందమే కదా తల్లి. ఇప్పటి వరకు బాధలను అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని చూడబోతున్నావు. ఇది అక్షర సత్యం. ఇది కేవలం నా బిడ్డ కోసం నేను ఇస్తున్న బహుమతి. నీ కోసం నేను ఇస్తున్న బహుమతమ్మా. నీకు అన్నీ చక్కబెడతాను, ప్రతి ఒక్కటి చక్కబెడతాను. సమయానుగుణంగా అన్నీ నీకు చేరవేస్తాను. ఏది కూడా లోటు చేయను. నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి. ఇక ఈ సాయి తండ్రి పైన, ఈ తండ్రి మాటలపైన నమ్మకం మాత్రమే ఉంచు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ధైర్యంగా ఉండు. నీ భారమంతా నాదే. అంతా నేను చూసుకుంటాను బిడ్డ. నువ్వు నిశ్చింతగా ఉండు. ఒక్కసారి నేను బాబా అని పిలిస్తే చాలు. 7 సముద్రాల అవతలున్నా ఒక్క అడుగులో నీ ముందు ఉండి నీ కష్టాన్ని తొలగిస్తాను. నా బిడ్డకు ఆపద వస్తే నేను చూస్తూ ఊరుకోను బిడ్డ. ఊరుకోను. నేనుండగా ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు. చెడు అనేది నిన్ను తాకలేదు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ అందిస్తాను. బిడ్డ, సంతోషంగా ఉండు. చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు తెరిపిస్తాను కదా. నీలో నీకు తెలియని చెడు ఏదైనా ఉంటే మొత్తం నేను తుడిచేస్తాను. సాయి అన్న దాంట్లో చెడు అంతా తొలగిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. గెలుపు నీకు సొంతమవుతుందమ్మా. ప్రయత్నం మాత్రం చేయి. నువ్వు చేయాల్సింది ప్రయత్నం మాత్రమే. నువ్వు శిఖరాలకు ఎదుగుతావు. ప్రతి ఒక్కరికి నీకు తోడుగా ఉన్నాను కదా. ప్రతి ఒక్క బిడ్డకి నేను ధైర్యాన్ని నూరిపోస్తాను. నేను ఎప్పుడు కూడా నేను చెప్పిన మాట అక్షరాల పొల్లిపోదు. అన్నీ కూడా అదృష్టం ప్రసాదిస్తానని చెబుతున్నాను కదా. నమ్ము బిడ్డ, నిశ్చింతగా ఉండు. అందరి మనసులో ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయో అన్నీ కూడా నేను తప్పక నెరవేరుస్తాను. వారి వారి కర్మ ఫలితాలకు తగ్గట్టు ముందా వెనక అనేది మాత్రమే ఖచ్చితంగా తొలగిస్తాను. నువ్వు నిశ్చింతగా నిద్రపో. దేని గురించి ఆందోళన పెట్టుకొని నీ మనసులో ఆవేశం,
కోపం ఇవన్నిటినీ పక్కన పెట్టు. నీ కష్టాల నుంచి నేను బయటపడేస్తాను. నీ మనసులో అనుకుంటున్నావు కదా, నీకు సమాధానం చెబుతాను అన్నానని చక్కని ఉదాహరణతో కూడా చెప్పాను కదా బిడ్డ. ఎప్పుడు ఆకలి వేస్తుందో వాళ్ళకి అప్పుడే అన్నం పెట్టాలి. అది తల్లికి మాత్రమే తెలుసు. వారికి ఆలస్యంగా అన్నం ఎందుకు పెడతారు అంటే, ఎందుకంటే ఆ తల్లికి తెలుసు ఎక్కువ ఆకలితో ఉంటే కడుపు నిండా అన్నం తింటుంది అని. అందువల్లే ఆ అన్నం విలువ ఆ బిడ్డకి తెలుస్తుంది అని. అదేవిధంగా నా యొక్క భక్తులైనా నా బిడ్డలైనా సరే ఏది కూడా ఒక కోరిక కోరి అది నెరవేరలేదు, ఆలస్యం అవుతుంది అంటే దానిని పరీక్షించి దాని విలువ నీకు పూర్తిగా తెలియచేసి దానిని మళ్ళీ మళ్ళీ చేజార్చుకోకుండా నువ్వు జాగ్రత్త పరుచుకోవాలని ఆలస్యం చేస్తాను అంతే. నీకు అంతా అర్థమయ్యేటట్టు చెప్పాను కదమ్మా. ఈ సాయి శక్తి నీకు ఖచ్చితంగా నూరిపోస్తాను. నిశ్చింతగా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీకు అంతులేని అదృష్టం కల్పించి ఆనందంలో నిన్ను ముంచెత్తుతాను. నీ బాబా ఆశీర్వాదం నీకుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.